తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీలో సంఖ్యాపరంగా కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 ఎమ్మెల్సీ గెలిచే అవకాశాలున్నాయి. ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయడంపైనే ప్రధానంగా చర్చించారు. కేసీఆర్ సమావేశం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. చందు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 స్థానాలు. దుర్గా, తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. దానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 10వ తారీఖున నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపికపైన ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా చూసినట్టయితే 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పదవీ కాలం మార్చి 29వ తారీఖున ముగుస్తోంది. మార్చి 20వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు కూడా ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం ఈ 4 స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. అదేవిధంగా ఎంఐఎం సంబంధించి ఎఫ్ఎండి ఈ 5 కూడా ఖాళీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా పార్టీ నుంచి ఆ సంఖ్యాపరంగా చూసినట్టయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానం మాత్రమే గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ రెండవ అభ్యర్థిని పెట్టే యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి 38 మంది టెక్నికల్గా ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కానీ వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నట్టే టెక్నికల్గా చూస్తే. కాబట్టి రెండవ అభ్యర్థిని కనుక పెడితే మాత్రం ఏదైతే బీఆర్ఎస్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవచ్చు అనే అంశాన్ని కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అటు అసెంబ్లీలో విప్పును ప్రకటించింది. కేపీ వివేకానంద ఎమ్మెల్యేని విప్పుగా పార్టీ ప్రకటించింది. అదేవిధంగా కౌన్సిల్లో సత్యవతి రాథోడ్ను విప్పుగా ప్రకటించింది. ఒకవేళ ఒక ఎమ్మెల్యేలు విప్ జారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దూరంగానైనా ఉండాలి ఓటింగ్కు, లేదంటే ఖచ్చితంగా వచ్చి ఓటేయాలి. ఒకవేళ ఓటు కనుక బీఆర్ఎస్కి వేయకుండా వేరే పార్టీకి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా అది అనర్హత వేటుకు బలంగా పనికొస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒకవైపు కేసు నడుస్తుంది కాబట్టి అది పనికొస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండవ అభ్యర్థి అంశంపైన కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశం చర్చిస్తున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే తెలంగాణలో బీసీ వాదం బలంగా బీసీ సంఘాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బీసీ కులగణన అంశం రాజకీయంగా కూడా హాట్గా కొనసాగుతున్న క్రమంలో సంబంధించిన బీసీకి ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపైన కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒకవేళ బీసీ కనుక ఇస్తే మాజీ మంత్రి జోగు రామన్న పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. ఆయన పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక మరోవైపు నల్గొండ సంబంధించి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిష్మయ్య గౌడ్ పేరు కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు ఆ సమయంలో కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చేటువంటి క్రమంలో బూడిద బిష్మయ్య గౌడ్ పేరు కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో గవర్నర్ కోటా సంబంధించి ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వాలని నామినేట్ కూడా చేశారు. కానీ అప్పుడు గవర్నర్ తమిళసైగా ఉన్నారు కాబట్టి ఆమె ఆమోదించలేదు. ఈ క్రమంలో మరోమారు దాసోజు శ్రవణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక మరోవైపు చూసినట్టయితే ఎస్టీ సామాజిక వర్గానికి కనుక ఇవ్వదలిస్తే మాత్రం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ మొదటి నుంచి కేసీఆర్ కావచ్చు పార్టీకి చాలా లాయల్గా ఆమె ఉంది కాబట్టి ఆమె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం, ఒకవైపు ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారినటువంటి క్రమంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని కనుక ఇస్తే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆయన బలంగా పార్టీ వాణిని వినిపిస్తూ
ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ పార్టీ కోసం ఆయన పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికే పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు ఆశించే వారి సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంది. గతంలో మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు కూడా తమకు అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే అటు కేటీఆర్ చుట్టూ కావచ్చు, ఇటు హరీష్ రావు చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఖచ్చితంగా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కేసీఆర్కి చెప్పండి అంటూ కూడా కోరుతున్న పరిస్థితుల్లో మొత్తం మీద చాలామంది అభ్యర్థులు పోటీ ఉన్నప్పటికీ కూడా అంతిమంగా కేసీఆర్ డెసిషనే ఫైనల్. ఎన్ని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకున్నప్పటికీ కూడా కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఎవరిని అభ్యర్థిని ఫైనల్ చేస్తారనే ఉత్కంఠ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ చందు.